Good morning one and all. So in this video we are going to learn a simple application to develop a student mark submission portal with the help of Django and for designing Bootstrap along with the forms. So clearly here we are not using any type of models so that the values which are submitted by the user is saved in the Django server. So for this I am going to open my VS Code. So in my VS Code, the first is forms. So in the forms, I am going to define a form with a name called student form with the help of the fields name, marks, branch, roll number, subject name, semester marks, mid 1 marks and mid 2 marks. So general ga Django lo forms మనం ఎందుకు యూస్ చేస్తాము అంటే ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ కోసం యూస్ చేస్తాం. Django లో మనం ఫార్మ్స్ డిజైన్ చేసేటప్పుడే వీ కెన్ ప్రొవైడ్ ద వ్యాలిడేషన్స్ ఆల్సో. జనరల్గా మనం HTML కనుక యూస్ చేస్తే వ్యాలిడేషన్ కోసం సపరేట్గా మళ్ళీ మనం జావా స్క్రిప్ట్ యూస్ చేయాల్సి వచ్చేది. బట్ Djangoలో ఫార్మ్స్ కమ్స్ విత్ ద వ్యాలిడేషన్స్ ఆల్సో. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ వ్యాలిడేషన్ కూడా చేసాము. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దీస్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్. సో ఇది ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఏవైతే మనం ఫార్మ్స్ తీసుకున్నామో ఆ ఫార్మ్స్కి సంబంధించిన రిప్రజెంటేషన్ మనం అప్లికేషన్లో ఉన్న views.pyలో రిప్రజెంటేషన్ చేద్దాం. సో ఈ ఫార్మ్స్ అనేది Djangoలో అప్లికేషన్లో నేను ఓపెన్ చేసిన ఫీల్డ్ అనమాట. సో ఇన్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ మై అప్లికేషన్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ views.py ఫైల్. సో ఇన్ views.py ఫైల్ ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ మై ఫార్మ్. సో ఫ్రమ్ .form ఇంపోర్ట్ స్టూడెంట్ ఫ్రామ్. సో నేను ఇక్కడ ఒక వ్యూ క్రియేట్ చేయబోతున్నాను. దట్ వ్యూ నేమ్ ఈ student_input_view. ఫస్ట్ మనం ఫామ్ ఓపెన్ చేసినప్పుడు వాల్యూ ఏమీ రీచ్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ సెండ్ విత్ డిఫాల్ట్ వాల్యూ యాజ్ ఫాల్స్, దట్ ఈస్ బూలియన్ వాల్యూ. సో జనరల్గా మనం ఫార్మ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్ వాడతాము సో దట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అండ్ వీఆర్ గోయింగ్ టు యూస్ CSRF_token ఆల్సో. సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. ఒకవేళ పోస్ట్ మెథడ్ కనుక అయితే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ స్టూడెంట్ ఫామ్. అంటే పోస్ట్ మెథడ్ నుంచి రిక్వెస్ట్ కనుక వెళ్తే ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ వ్యాలిడ్. సో ఈ form.is_valid I'm going to print the data. That is form validation equal to success. I'm going to printing the value name, marks, roll number, so on up to mid 2 marks. Django forms లో ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్ సబ్మిట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ మనం సర్వర్లో గెట్ చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ అట్రిబ్యూట్ కాల్ cleaned_data. సో cleaned_data అని యూజ్ చేసుకున్నాను. సో దాన్ని యూజ్ చేసుకుని ప్రింట్ చేస్తాను. వన్స్ ఒక హిట్ కనుక వెళ్తే అంటే ఒక ఎంట్రీ కనుక జరిగితే ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ సెంట్ యాజ్ ట్రూ. So form equal to student form, all these values are posted to home.html file using render method in React.js. So React.js and render method ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని home.html కి ఫార్వర్డ్ చేస్తున్నాం along with the sent variable also. Right. ఇప్పుడు home.html ఏముందో చూద్దాం. home.html లో here I have used a bootstrap code. ఇది నేను వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు పేస్ట్ చేస్తాను. ఇది మినిఫైడ్ CSS అంటాం. యాక్చువల్గా మనం బూట్స్ట్రాప్ Djangoలో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఏదైతే మన స్టాటిక్ ఉందో ఆ స్టాటిక్లో CSSలో ఇక్కడ bootstrap.css అనే ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ వీ కెన్ యూజ్ దిస్ CSS హియర్. ప్రస్తుతానికి నేను bootstrap.cssని డౌన్లోడ్ చేయలేదు. సో డైరెక్ట్గా నెట్ నుంచి మినిఫైడ్ CSSని కాపీ చేసుకున్నాను. సో ఈ మినిఫైడ్ CSSని కాపీ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ మనకి చాలా పర్ఫెక్ట్ అండ్ క్లియర్గా వస్తుంది. సో లింక్ రల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ href. డైరెక్ట్గా నేను మీకు కాపీ చేశాను బూట్స్ట్రాప్ కోడ్. నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు పేస్ట్ చేస్తాను. అండ్ బాడీ BG కలర్ ఐ హ్యావ్ డిఫైన్డ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ సర్టెన్ ఇమేజ్. దట్స్ వై ఐ హ్యావ్ యూజ్డ్ లోడ్ స్టాటిక్ టెంప్లెట్ ట్యాగ్. సో లోడ్ స్టాటిక్ టెంప్లెట్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ తీసుకున్నాను H2లో. సో ఫస్ట్ వన్ థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ఈజ్ సేవ్డ్ ఇన్ ద సర్వర్ అండర్ ద నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్. ఇది అంతా ఎప్పుడు అంటే ఒక స్టూడెంట్ డేటా ఎంటర్ చేసిన తర్వాత మనకి వాల్యూస్ వస్తాయి అనమాట. సో సెంట్ ఒకవేళ డేటా జరిగితే కనుక, ఒకవేళ లేకపోతే కనుక KBN కాలేజ్ PG స్టూడెంట్ మార్క్ సబ్మిషన్ ఫామ్ అని ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద ఇఫ్ అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఫార్మ్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ form dot as equal to be, that is in the form of paragraph, and here I am going to use CSRF_token. So CSRF token use చేసాం కాబట్టి సెక్యూరిటీ పర్పస్ అనమాట. అండ్ సిమిలర్లీ బూట్స్ట్రాప్ కోడ్ మనం యూజ్ చేసినప్పుడు ఫామ్ సబ్మిట్ అయింది అండ్ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఏ క్లాస్ కాల్డ్ btn_lg btn primary. So this code will represent that the form that the button is a submit button. సో జనరల్గా మనం సబ్మిట్ అని డిఫైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాల్యూ సబ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడ మన వాల్యూ కింద మనం ఏం మెన్షన్ చేసామంటే సబ్మిట్ మార్క్స్ అని మెన్షన్ చేసాం. ఫైనల్లీ ఫామ్ ట్యాగ్ని క్లోజ్ చేసి div ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్ HTML ట్యాగ్ని క్లోజ్ చేసాం. సో ఇది ఓవరాల్గా HTML సంబంధించిన ఫామ్. నెక్స్ట్ దీన్నే మనం యాజ్ ఇట్ ఈస్గా views.pyలో ఏదైతే మనం వ్యూ నేమ్ రాసామో దట్ వ్యూ నేమ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ urls.py ఫైల్. సో urls.py ఫైల్లో ఆ వ్యూ నేమ్ మనం రిప్రజెంటేషన్ చేసాం. అండ్ ఫైనల్లీ ప్రాజెక్ట్ సంబంధించిన URLsలో నేను దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. So once this is completed, I am going to run the server. So for this, I am going to navigate to my folder. Yes.
Now I am going to run the server as python manage.py run server and check whether the output is coming or not. So here I am going to copy the deployment server and I am going to paste it here. So let me select the next one. So in the deployment server, it has asked about KBN College PG student mark submission form. So let me enter the first data. Let me enter the data as Ram. Let me enter the value as 89. Enter the branch as MCA and enter the roll number as 230411. Subject name Django. Let me enter the semester as 4. Enter the mid 1 max as 21, mid 2 max as 29. I am going to submit here. So that thanks for providing the information. The data is saved in the server. Enter the next student marks. So I am going to enter the next student marks. Let me make it as Pavan. Value is 87, branch is MBA. So let me enter the roll number and let me enter the subject as finance. Let me enter the semester value as 4, enter the mid 1 max as 22, mid 2 as 23. Submit the marks. And the third student data. So let me enter the data as Karthik, enter the marks as 78, enter the branch as chemistry. So enter the roll number as 270988. Subject name, let me as chemical compounds. Let me enter the semester value as 4, mid 1 max as 22, mid 2 max as 24. I am going to submit here. So since we have used forms without the models, the values which we are submitted are saved in the server. So server lone save hotayi. For this we are going to use claimed_data. So in this way, oka student mark submission portal ni manam Django lo create cheyachu with the help of forms and bootstrap. Thank you.